తెచ్చుటయును తన సుత కొనిపోవుటయును తానెరుగక మూగిన నిద్ర చొక్కియుండెను వనజాక్షియ సోదరే వసుధాధీశ. కృష్ణుణ్ణి తేవడం కానీ, తన పక్కన పడుకోబెట్టడం కానీ, తన కుమార్తెని పట్టుకొని పోవడం కానీ తనకి తెలియక తనని పట్టుకున్న గాఢ నిద్ర వల్ల ఒళ్ళు మరిచిపోయి ఉంది యశోద. పాప ఆవిడికి ఏమీ తెలియదట. అందుకే మూగిన నిద్ర చొక్కి ఉండెను. ఆవిడ్ని యోగ నిద్ర పట్టుకోవడం వల్ల గాఢంగా నిద్రపోయింది. ఇప్పుడు ఏమీ తెలియదు కనుక ఆయన కిక్కురు మరకుండా ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మళ్ళీ నడుచుకుంటూ వచ్చాడు. యమునా నది దగ్గరకు వచ్చాడు. ఇందాక కృష్ణుడు ఉన్నాడు గనక యమున రెండుగా చీలి జారిచ్చింది. మరి ఇప్పుడు సాక్షాత్ అమ్మవారే ఉంది యోగమాయ. ఆ యోగమాయాదేవి చూడగానే మళ్ళీ యమునా నది రివ్వున చీలిపోయింది. అటువైపు నీరు అటు, ఇటువైపు ఇటు ఉంది, మధ్యలో గట్టు వచ్చేసింది. ఈ గట్టు వెంబడి నడిచి అవతలకు వచ్చాడు ఆయన. రాగానే మళ్ళీ నదీ ప్రవాహం యథాప్రకారం అయిపోయింది. తిరిగి ఆయన చెరసాల దగ్గరకు వచ్చాడు. చెరసాలలో ప్రవేశించాడు. ఈ పాపను పట్టుకొచ్చి దేవకీదేవికి ఇచ్చాడు. అలా చెరసాలలోకి వచ్చాడో లేదో చెరసాలకున్న తలుపులన్నీ ఒకదాని తర్వాత టిమ్ టిమ్ అని శబ్దం చేసుకుంటూ కలిసిపోయాయి. వాటి కొక్కాలు గొళ్ళెలు తగిలింపబడ్డాయి. ఆ గొళ్ళెములకు తాళములు తమంత తామే టపాటపా పడిపోయాయి. తాళములు పడ్డాయి, గొళ్ళెములు కూడా పడ్డాయి. మళ్ళీ గొళ్ళెములు మర్చిపోవడం లేకుండా గొళ్ళెలు తాళాలు అన్నీ పడిపోయాయి. ఈయన చేతులకి యశోద మన దేవకీదేవి చేతులకి సంకెళ్ళు యథాప్రకారంగా వచ్చేసాయి. ఇవన్నీ జరిగిపోగానే అంటే తలుపులు మూసుకోవడం, తాళాలు పడ్డం, సంకెళ్ళు పడ్డం అన్నీ అయిపోగానే అప్పటిదాకా చంటిపిల్ల ఇలా ఇలా చూస్తూ కూర్చుందిట. యథాప్రకారంగా సంకెళ్ళు పడగానే ఏడవడం మొదలెట్టింది. మళ్ళీ మామూలు ఏడుపు కాదు, బేరమని ఏడవడం మొదలెట్టింది. కొంతమంది పిల్లలు ఉపన్యాసం మధ్యలో అటు ఇటు పరిగెడుతూ ఏడుస్తూ ఉంటారే, ఓ అరే బాబా మరి ఏం వేసి పెంచుతారో కానీ వాళ్ళకి అలా ఏడవడం మొదలెట్టింది యోగమాయ. ఎందుకు ఏడ్చింది? ఈ కాపలా వాళ్ళు లేవాలి, ఆవిడ అవతారం సమాప్తం అవ్వాలంటే వీళ్ళు లేవాలి. అందుకని లేపడానికి పెద్ద పెట్టున ఈ ఎలక్షన్లో ప్రచారం చేసేవాళ్ళు అరుస్తారే అలా అరవడం మొదలెట్టింది ఆవిడ. బావురుమని ఏడ్చింది. అంత బాలిక యావురని ఏడ్చు చిరు చప్పుడాలించి వీకన నాక ఇంటి కావలి వారు మెల్కని చూచి తలుపుల తాళములు తొంటి విధమున నుంట తెలిసి దేవకి నీళ్లాడి రమ్ము రమ్మని భోజరాజుతోడ చెప్పిన నాతడు చిడిముడి పాటుతో తల్పంపుపై లేచి తత్తరమున భూరి వైరంబుతో కూడా పురిటి ఇంటి గృహమునకే ఉదించుతుండంగా చూచి దేవకి ఇట్లని వచించే అన్నారు పోతన గారు. ఇప్పుడు ఈ పిల్ల బావురుమని ఏడుస్తూ ఉంటే ఆ చప్పుడు విని ఉలిక్కిపడి లేచారు కాపల వాళ్ళు. అప్పటిదాకా గాఢంగా నిద్రపోతున్న కాపల వాళ్ళకి కంగారు వచ్చిందిట. కంగారు వచ్చి కాపల వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పొడుచుకుని డొక్కల్లో, ఒరే మనం ఎంత పొరపాటు చేసామరా, కంసుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కాపలా కాస్తున్నప్పుడు నిద్రపోవద్దని చెబితే ఆ మాట మరిచిపోయి గుర్రు పెట్టి నిద్రపోయాం, ఏం జరిగిందో ఏమిటో అని ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకున్నారు ముందు. అప్పుడు వాళ్ళలో ఒక తెలివైనవాడు ఉన్నాడుగా, ఒరే మనం నిద్రపోతే నిద్రపోయాం కానీ ఈ విషయం మాత్రం లీక్ చేయొద్దురోయ్, అసలు ఈ మధ్యన సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ, చాలా జాగ్రత్తగా ఉందాం. కంసుడికి మనం నిద్రపోయినట్టు తెలిసిందా మనల్ని దీర్ఘ నిద్రలోకి పంపుతాడు, అందరి తలకాయలు తీసేస్తాడు. అందులో ఈ మధ్య నాకు పెళ్ళయింది, మా ఆవిడికి మొన్నే తాళి కట్టాను, నాకు ఒక్కతే పెళ్ళం, మొదటిసారి పెళ్లి చేసుకున్నాను అన్నాడు ఒకడు. అందరూ మొత్తం మీద ఏమనుకున్నారు, కంసుడికి మాత్రం ఈ విషయం చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. సరే కంసుడికి చెప్పం, అది పక్కన పెట్టండి. ఇంతకీ తలుపులకి తాళాలు ఉన్నాయా లేదా, దేవకీ వసుదేవులు లోపల ఉన్నారా లేదా, అది తెలియకపోతే ప్రమాదం అనగా మరికొంతమంది లేచి హమ్మయ్య తలుపులకి తాళములు అలాగే ఉన్నాయి, గొళ్ళెములు అలాగే ఉన్నాయి, లోపల దేవకీ వసుదేవుల సంకెళ్ళు అలాగే ఉన్నాయి, వాళ్ళ బాబు కూడా అలాగే ఉన్నాడు, నిజానికి అక్కడ ఉన్నది ఆడో మగవాళ్ళకి తెలియదుగా, అందుకని కొడుకే పుట్టాడు అనుకుని లోపల బాబుగారు అలాగే ఉన్నారు, మనకేం ప్రమాదం లేదు అనుకున్నారు. ఇప్పుడు కొంతమంది అక్కడుండి కొంతమంది పరుగున కంసుడి దగ్గరికి వెళ్ళారు. కంసుడు ముందే చెప్పాడుగా ఎంత అర్ధరాత్రి అయినా లేపవలసిందేనని. అందుకని మహావేగముగా కొంతమంది వెళ్ళి నిద్రపోతున్న కంసుడి తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్ళిపోయారు. అసలు కంసుడి మధ్య తలుపు వేసుకోవట్లేదు. ఆయన ముందే చెప్పాడు, నేను తలుపు వేసుకునరా బాబు, మీరు ఎలా ఉన్నా వచ్చేసి నన్ను లేపండిరా బాబు అని ముందే చెప్పాడు కనుక వీళ్ళు లోపలికి వెళ్ళారు. గాఢంగా నిద్రపోతున్నట్ట. అప్పుడు మాత్రం కంసుడు, ఎందువల్ల ఉత్తప్పుడు ఆయనకి నిద్ర ఉండేది కాదు కానీ ఇప్పుడు యోగమాయ ప్రభావం వల్ల మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఊపి లేపి, కంస భోజరాజా, ఓ భోజరాజా లే లే లే, దేవకీదేవి స్నానం చేసింది. భోజరాజు అంటే మళ్ళీ మీరు కంగారు పడకండి, వాళ్ళ వంశం పేరు భోజవంశం.
అందుకని ఆ వంశస్థుల్ని భోజరాజులు అనేవారు. అందువల్ల లెమ్మనగానే వాడు ఉలిక్కిపడి లేచాడు. ఆ సమయంలో ఉలిక్కిపడి లేచిన వాడు పిశాచంలా ఉన్నట్ట, నల్లగా ఉన్నాడు. వాడు ఎర్రని కనుగుడ్లు, ఆ దీపపు కాంతిలో జుట్టు విరబోసుకుని ఒక ముక్కలో చెప్పాలంటే భూతంలో ఉన్నాడు అనమాట వాడు. ఆ భయంకరాకారంతో వాడు ఎందుకు లేపారనగానే, ఎందుకు లేపామేమిటి, నువ్వు చెప్పావుగా ముందే దేవకీదేవికి ప్రసవం అవ్వగానే ఆ వార్త చెప్పమని, అందుకే వచ్చాం. దేవకీదేవికి ప్రసవం అయ్యింది, శిశువు పుట్టాడు, నువ్వు రావాలనగానే వాడు టక్కలు లేచిపోయాడు మంచం మేంచి. అప్పుడు వాడు పంచి ఊడిపోతుంటే దాన్ని చేత్తో పట్టుకుని గట్టిగా బిగించుకోవడం లేదట. కనీసం బిగించుకునే లోపు ఆ పిల్లాడు మాయమైపోతాడేమోనని. అందుకని ఆ పంచి ఓ చేత్తో, కత్తి ఒక చేత్తో పుచ్చుకుని మహావేగంగా బయలుదేరారు. కొంతమంది అదే ఏమిటో పంచి జారిపోతుంటే పూర్తి కట్టుకోవచ్చుగా, ఆగి కట్టుకోకుండానే ఫోన్ మాట్లాడతారు. మాయిదారి గొడవ. ఇహ ఫోనా ఇదా ఏం చూస్తాం, కర్మ. నాకు అలాంటి దృశ్యాలే కనపడతాయి, మాయిదారి దృశ్యాలు అలాంటివి మరి ఎక్కడ కనపడతాయో కానీ. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఫోన్లు వచ్చాక, ఈ సెల్ ఫోన్లు వచ్చాక ఇలా పెట్టుకుని మాట్లాడేటివి. ఏం ములిగిపోతుందో కొంపవరి. ఈ లోపు నిజంగా వాడు కొంప ములిగి వస్తాడు వాడు. ఇప్పుడు వాడు అలా పంచే కత్తి పుచ్చుకుని పరుగును వస్తూ ఉంటే మహావైరంతో పురిటింటి దగ్గరికి, జైలు దగ్గరికి దూరం నుంచే దేవకి చూసిందిట. ఈ లోపు కాపరావాళ్ళు తలుపుల తాళాలన్నీ తీసేశారు. కంసుడు లోపలికి వెళ్ళాలి కనుక ఆయన వస్తూ ఉండగా ఒక్కొక్క తాళం తీసేలోపు తొందరగా తీయండి అని విసుక్కున్నట్ట. తొందరగా తీయపోతే తిడతారండి, వెయ్యకపోతే తిడతారండి అని ఒకడు కొనుక్కున్నాడు. సరే తలుపులు తీశారు. వాడు లోపలికి వస్తున్నాడు. ఆ భయంకరాకారాన్ని, తన కుమార్తెను చంపడానికి వస్తున్న కంసుడిని చూచింది ఆవిడ. ఈ కూతురు మీద అప్పుడే ఆవిడకి వ్యామోహం వచ్చిందట. నిజానికి ఆవిడ తన కూతురు కాదు, యశోదా పుత్రిక. అయినా చంటి పిల్ల కదండి. అందుకని యశోద అంటే ఆవిడకి ఇష్టం కనుక ఈ పిల్లనే తన కూతురుగా పెంచుకుందామనే వ్యామోహం పెంచుకుంది గనక ఏడుస్తూ ఆ పిల్లని పుచ్చుకుని చెరసాల మూలకు వెళ్ళిపోయి, అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న వినుమాని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్నా మహాత్ములు ఓవుత్రోవపోవన్న భవత్సహోదరి గదన్న నిను శరణంబు వేడెదన్ కట్టా ఆరుగురు కొడుకుల బట్టి వధించితివి ఆడుపడుచిది కోడల్ నెట్టనగ చంపవలెనే కట్టిడివి కదన్నా అన్న కరుణింపగదే పుత్రుడు నీ ప్రాణములకు శత్రుండని వింటిగా అన్న సమయం పదగున్ పుత్రులకు నోమనైతిని పుత్రీ దానంబు చేసి పోషింపగదే అన్న కోపాన్ని ఉపశమించుకో, నీ కోపాన్ని తగ్గించుకో. ఈసారి నీకు మేనల్లుడు పుట్టలేదు, నాకు ఆడపిల్ల పుట్టింది. ఇది నీ మేనకోడలు. ఆడపిల్లని చంపడం క్షత్రియ ధర్మమా, అదొక పౌరుషమా, పరాక్రమమా? ఆడపిల్లని చంపడం రాచపాడి కాదు. నా మాట విను, దీన్ని విడిచిపెట్టు, నీ కోపాన్ని విడిచిపెట్టు. ఇది వరకు ఆకాశవాణి నీకు అష్టమ గర్భం పుడుతుందన్నదే కానీ కొడుకు కూతురో చెప్పలేదు. అందుకే భగవంతుడు ఈసారి కూతుర్ని ఇచ్చినట్టుగా ఉన్నాడు. కొడుకైతే నీ ప్రాణం తీసే శత్రువు అవుతాడు గనక వాడిని చంపావంటే అర్థం ఉన్నది. పుత్రుడు నీ ప్రాణాలను తీసే శత్రువు కాబట్టి వాడిని చంపడం వలన ఒక గొప్ప ప్రయోజనం ఉన్నది. దేవకి, నువ్వు నా చెల్లివైనా నీ కొడుకు నాకు మృత్యువు గనక వాడిని చంపుతాను అంటే నేను ఎప్పుడు నీ మాట కాదన్నాను. కానీ ఈసారి నాకు పుత్రుడు పుట్టలేదు, పుత్రిక పుట్టింది. ఆడపిల్ల నిన్నేం చేస్తుంది? ఈ పుత్రికను నాకు ఇచ్చి నన్ను రక్షించు, నన్ను పోషించు, నన్ను బ్రతికించు. ఓరి దుర్మార్గుడా, ఇప్పటి వరకు 6 కొడుకుల్ని బట్టి చంపావు. 7వసారి గర్భస్రావం అయిపోయింది. ఈసారి కొడుకు పుట్టలేదు. ఇది ఆడుబడుచు. దీన్ని కూడా క్రోధంతో చంపాలా, అలిగి దీన్ని చంపాలా? ఇంతవరకు ఆవిడెప్పుడు అన్నగారిని పన్నెత్తి ఏం అనలేదు, తిట్టలేదు. తన కొడుకులందరూ చచ్చిపోయినేమల్లా. కానీ ఇప్పుడు ఈ ఆడపిల్లని వాడు ఎక్కడ చంపుతాడు అనే కోపంతో ఏముందో తెలుసా? కట్టిడివి కదా, కట్టికవాడివిరా, కసాయి వాడివిరా. ఈ దుర్మార్గులు ఇక్కడ కొంతమంది ఉన్నారే, ఆవుల్ని పటాపటా నరికేస్తారు. వాళ్ళకి నీకు తేడా ఏమిట్రా? వాళ్ళకి గడ్డ ఉంది, నీకు లేదు. వాళ్ళకి బోడిగుండు ఉంది, నీకు లేదు, అంతే తేడా. ఓరి నీచుడా, ఆ కటిక వాళ్లతో సమానుడివి నువ్వు. ఆడపిల్లను కూడా చంపుతావా? 6 పిల్లల్ని చంపావు. ఈ ఒక్క పిల్లనైనా నాకు విడిచిపెట్టరా? ఈ పిల్లని పెంచుకుంటాను నేను, నువ్వు చేసిన అపరాధాలు మర్చిపోతాను.
అని ఏడుస్తూ బతిమాలుతూ కాళ్ళు పట్టుకుని ఎన్ని రకాలుగా బామాలినా వాడు వినిపించుకోలేదు. ఆడబిడ్డని కానుపప్పుడే అయినటువంటి ఒక బాలింతని ఎడంకాలతో డొక్కలో తన్ని దూరంగా తోసేసేటవాడు. అది వాడి లక్షణం. ఈ మధ్యన మావాడు